ఇంత సోకు సోకు తయారవుతున్నావు నువ్వు. ఆ హాస్టల్ కాడికే పోతున్నాం కదా, పెళ్ళికి ఏం పోతలేం కానీ నన్ను తొందరగా ఎడుతుంటివి. నువ్వే లేట్ తయారవుతున్నావు ఈరోజు. సింగాంతో హాస్టల్ కాడిపోతున్నావు కదా, సింగాన్ తల్లిదండ్రులు అంటే ఇంత మంచిగా ఉంటారని 100 రోజులతో మంచి పేరు రావాలి అంతే. ఓ నువ్వు చిన్న శకలు పడతలేవు కదా, పోయేది హాస్టల్ కాడికే కదా. మనమేం పెళ్లి సంబంధానికి ఏం పోతలేం కదా, మన పిల్లగాని జున్నికి హాస్టల్కే పోతున్నాం కదా. ఏమని అడిగింటే కదా, కమ్మాలు బంగారు పెట్టుకుని ఉంటే అయిపోతున్నాయి కదా. నాకు ఎవరికమ్మలు ఏమొద్దు, నా కొడుకు చదువుకొని పెద్ద అయినాక సర్కారు నౌకరు వస్తుంది, కొత్తగా చేయిస్తాను నాకు. ఇక ఓంపా లేట్ అవుతుంది. ఏమాయరా, మేము నీకోసం హాస్టల్ దగ్గర వస్తుంటే నువ్వు ఇక్కడ వస్తున్నావు ఎందుకు? ఏమైందిరా, జ్వరం వచ్చిందా, సుస్థ అయిందా, ఎందుకు వచ్చినావు? ఏమైందిరా, ఎందుకు వచ్చినావు హాస్టల్కి వెళ్ళి ఇంటికి? ఎందుకు వచ్చిన హాస్టల్కి వెళ్ళి ఏం అడుగుతుంటే ఏమంటలేవు ఎట్లా? నాయన నాకు ఈ చదువు మైండ్కి ఎక్కలేదు, 10వ తరగతి పాస్ అవుతానో లేదు అర్థమవుతలే. ఇంకా నేను ఈ చదువు చదవను నాయన. ఒకగానొక్క కొడుకు అని హాస్టల్లో పెట్టి మీ నాయన జీతం ఉండి నేను చదివిపిస్తే నేను చదవని అంటే ఎట్లరా? ఈ రోజు ఒక కూలి మనిషిని పెట్టి నీ కోసానికి మేము హాస్టల్కి వస్తే నువ్వు చదవని అంటే ఎట్లా? నువ్వు ఎన్ననే చెప్పమ్మా, నేనైతే చదువు అయితే నాకు మైండ్ ఎక్కలేదు, నేనైతే ఉండను. మా తాత గొల్లరా కాసిండు, మా నాయన గొల్లరా కాసిన వాళ్ళంటే వాళ్ళ సొంతం గొల్లరా కాసి కష్టపడి బతికిన కానీ నేను జీతం ఉండి నిన్ను చదివిపిస్తే చదువుకుంటలేవు. నువ్వు చదువుకొని గొప్పడవా ఏదో గవర్నమెంట్ నౌకరీ చేస్తావు అని ఆశపడితే నువ్వు చదవనంటే మేము ఏం చేయాలి? అయినా మీరందరూ గొర్రెలు కాసే బతికిరుగా, నేను కూడా అట్లే గొర్రెలు కాసే బతుకుతా. నువ్వు అనుకున్నంత తమాషా కాదురా గొర్రెలు కాయడము. ఎండకి ఎండాలే, ఓనకు నానాలే, నీ శాత కాదు, నువ్వు కాయలేవు గొర్రెలు. నేను కాయగలుగుతామా, నేర్చుకుంటా. రాస్తా అంటున్నావు కదా, నేను జీతం మొత్తం 3 రోజులు కాయి కాస్త నమ్మకం ఉంటే అప్పు సప్పు చేసి గొర్రెలు తెచ్చుకున్నాము. ఆ ఇల్లు అప్పు ఉంది, కలిసి కట్టుకున్నాం. 3 దినాలే కదా, సరే కాసలు. మళ్ళా నా కొడుకు వస్తాడు 3 రోజులు, నాకు సుస్తా అయింది, జర చూసుకో. మంచిది ఏం చూస్తాయిందా? డావకానికి వెళ్ళి చూపించుకో. ఆ రాములు గారు సర్దికి వచ్చిండు, ఆ నిమ్మడ పంపి. ఏమా గొర్రెకాడికి పంపిస్తానంట. తొందరగా పంపి, గొర్రెకు పొద్దు. ఇప్పుడు వచ్చేది ఇప్పుడు ఏమో జ్వరం వచ్చిందంట నీకు? అవు సుస్తా అయింది, జరా నీకు జ్వరం వచ్చిందంటే ఇంకా సూర్యుని సెలవు వచ్చినట్టే. మంచిగా చూసుకో. వానికి ఏం లేదు, తిప్పులాడతలే గొర్రెకడలకి పోయి. ఒక్కొక్కడు కానీ చదివిపిస్తే పిల్లగాడు గొర్రెల కాడుకో ఏం చేస్తాం దాయి. ఒకగానొక్క కానీ చదివిపిద్దామని అనుకున్నావు. మొన్న తలరాతలు అట్లున్నప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వు బాధపడి ఏం చేస్తావు? సరేలే ఇంకా. ఎంత చదివినవరా? 15 రోజులు అయితే 10వ తరగతి ఎగ్జామ్లు స్టార్ట్ అవుతాయినా. 15 రోజులు అయితే ఎగ్జామ్ పెట్టుకొని గొర్రెకాడికి వచ్చినాం. నేను జ్వరం వచ్చినందుకు నేను జ్వరం వచ్చిందని కూడా వచ్చినావు అంటే 15 రోజులు ఎగ్జామ్ ఉందంటే కూడా గొప్ప కొడుకోవేరా నేను. మళ్ళా అంజమావ కొడుకు వచ్చిండు. నీవేనా రంజిబావ కొడుకో? అవును. ఏం పేరు? సీను. ఏం చదువుతున్నావు? 10వ తరగతి. 10వ తరగతి అంట. 15 రోజులు అయితే ఎగ్జామ్ ఉంది. వాళ్ళ ఆయనకు జ్వరం వచ్చిందని వచ్చిండు. అవునారా? ఏం కదా, నువ్వు చదువుకోకుండా మీ నాయనకు జ్వరం వచ్చిందని గొర్రెగాయనికి వచ్చినావు. ఈ రోజులో చదువుకో అంటే చదువుతా పేరే పని చేయమంటే నువ్వు గొర్రెగాయనికి వచ్చి నయం కదరా, నీవే గిరేటు. అంజిబావ మంచి కొడుకుని అన్నాడు కదరా, నయం నువ్వే గిరేటు. రావునుగా గురుబాయ్, పొద్దుగా గురుబాయస్కరా పోదాం ఎండా. అరే నువ్వు చదవకుండా గొర్రెకాడికి వచ్చినావు, నువ్వు గొర్రెలు కాయగలుగుతావా? సీన్గా ఏదో మీ నాయన సుస్తాయిందని వచ్చినావు కానీ ఇక లైఫ్ లాంగ్ గొర్రె కాయాలంటే ఏడగాస్తావురా? ఏముంది, పొద్దుసానం గొర్రెలు మడవాలి, సాయంత్రం వచ్చి అనుకోవాలి.
సాయంత్రం అయి వండుకుంటావా? తెల్లాలి నీడ నిమిడాలు ఉంటారా? తెల్లాలి నిమిడాలు వచ్చి దెంగిపోతారు గొర్రెల నీడ. నువ్వు అనుకున్నంత తొందర నువ్వు అనుకున్నంత ఈజీ కాదురా. ఎండకి ఎండాలి, ఓనకు నాలి, చలికి తడవాలి. నువ్వు ఏడగాస్తావు, మేమే కాయలేకపోతున్నావు. నువ్వు ఏడగాస్తావురా గొర్రెల? అరా నువ్వు ఏడగాస్తావు, నీతో ఏడవుతుందిరా సీను. మంచిగా చదువుకోక. మా నీళ్ళేవు మా దూపు అవుతుంది. నీళ్ళే ఉన్నా సార్. రాముడు వంపులో చూడప్పా, నీళ్ళు కానీ ఉండవు. లేవనా మళ్ళా నా నీళ్ళు లేవు. బెద్దమొట్ర కాడ డబ్బా తీసుకపోయి తెత్తరా, గడగానే వస్తున్నాయి చూసి వస్తున్నా. అన్న రామన్న ఎంతసేపు అన్న డబ్బా నీళ్ళు దానికి? నాకు ఆకలి కూడా అవుతుంది. మధ్యాహ్నం పోయినావు. అరే రాముడు పోతే ఆకలి కొని ఏల పడ్డది. రా దీని పని అయిపోయింది. నా కొడే ఇట్లకి వెళ్ళి పెద్ద బాయ్ కడ పోయి తెచ్చిన. ఒకటి ఇక్కడ ఆకలి అవుతుంది. పోతే పని అయిపోయింది పారా. ఆకలి కొని ఏడ పడ్డది. గొర్రెల కాస్తుంటది, మళ్ళీ ఏడ గొర్రెల కాస్తుంది. పొత్తు తప్పొత్తు అవు కదా. ఓయ్ ప్లేట్లు ఆడ బే సాలి అనుకున్నావా? ప్లేట్లు ఉన్నానికి గుర్రకాడ ఇట్లే తినాలి. ప్లేట్లు లేవేం లేవు. ఏదో ఒకటి ఇక్కడి కలుపుకొని తినాలి ఇట్లే. కుదిరేనంటే గదలాగే ఆడతావు గదిన పోయి. దెబ్బ తిన్నాను రా. ఓరమ్మడం అయింది. వేరే దెబ్బ తిన్నాను. ఇంకా సాల్ మామ నాకు. ఏం చేస్తా ఆడికి? కడుపు నీళ్ళు మునియాపు దగ్గర కావాలి తాగనికే. ఎందుకు లేవు. ముగ్గురు మంచంలో ఉన్నాం. మునియాపు దగ్గర ఏడైతే నీళ్ళు లేవు. అది దూడ్చు రుమాల కట్టు. వచ్చిందా? చికెన్ రామన్న మమ్మీ ఏదైనా సేవ్ వాటర్ చేయండి, సేవ్ వాటర్ చేయండి అంటే ఇట్లా వేస్తే చాలా సేవ్ అవుతుందిగా. మళ్ళీ ఎట్లా రా? మీ హాస్టల్లో అందరం తలకొచ్చి గొర్రెల కాడ అన్నం తినిపించి తొడిపిద్దాం. మళ్ళీ నాకు డౌట్, బాత్రూమ్ పోతే ఏముంది? ఇక ఈ ఆకులు పట్టుకొని తుడుచుకోవాలి, లేకుంటే ఆ చెట్టు పట్టుకొని ఆకులు తుడుచుకోవాలి. ఇంకా వేరే ఏముండదు. వాటర్ ఉండవు ఇట్లకెళ్ళి. ఎవరు సీన్గా ఇంటికి పోకపోతే పోబుద్ది కాలే. ఇంకా మీతో ఇవ్వాల. ఓన కిందికి ముందు ఓన ముసురు పట్టింది. ఓనకి ఏడుంటావు, ఏడైతుంది. ఎందుకు ఇంకోసారి గొర్రెగారు రాకుండా చదువుకుంటే బాగుంటుంది తెలుసు. శ్రీశ్రీ ఓన కొడుతుంది. పోలేదు, ఏం లేదు, ఎదురలేదు. పిల్లవాని పని ఆడ ఉంటాడు. ఉండాలి పెట్టాలి. అసలు ఇంకోసారి చదువుకుంటారు, మంచిగా చదువుకుంటారు. ఇట్లా రాకుండా మంచి చదువుకొని జాబ్ కొడతారు. పొలలేనికి లేక జాయిలో తెచ్చి కొట్టినాం. తెల్లాలి ఏడబద్రం చేస్తావు. నువ్వు ఏడ జామ్ కొడతావు. బయట వేస్తే బయట ఆపితే ఆడ ఉంటుంది. పొలాలు లేక అదే ఉట్టుకొచ్చి జాయిలో కొడుతుంది. ఏమా చిన్నప్ప పెద్దగైనాక ఏమవుతావు? ఒకటేమవుతాడు, ఇద్దరు తండ్రి అవుతాడు ఆఖరికి పెళ్లి చేసుకొని. అట్లేం లేనా, ఇంకేం అనుకోవాలి ఇప్పటికైతే. సరే మీ నాయన మంచివాడు రా. వాళ్ళ దగ్గర పోయేటోడు కాడు, అటు ఇటు కాడు. అన్నట్లా మంచి పేరు ఉంది. అతని పేరు చెడగొట్టకుండా మంచిగా చదువుకొని ఇంత నౌకరో ఒకరు తీసుకురా పిల్లగా. మంచిగా వెళ్ళేటట్లేడు. కానీ మీ ఫ్యామిలీ ఏడు ఉంటారు? మా ఫ్యామిలీ మా వాళ్ళు ఆడ ఉంటారు. అబ్బా మా వాళ్ళు అని ఇంటికానే ఉంటారు. నేను జీతాలు అడిగిన మా వాళ్ళు ఇంటికానే ఉంటారు. రాములన్నకు పెళ్ళైనా? అడిగితే అడిగినా కానీ నన్ను అడిగినా కానీ వంతోనే ఇట్లా అడగాకు రా. నన్ను వంతోనే అడగాకు. ఎందుకు? కర్రీడు కూడా ఏంట్రా నా గురించి గుసగుసలు ఆడుతున్నా ఏంటి? ఏం లే అన్న, నాకు నిద్ర వస్తలేదు.
హాస్టల్లో అయితే పండుకుని దోస్తాను పాట పాడుతుండే నాకు ఒకసారి పాట పాడ రాదు. వాడినే వాడతా. అనిత ఓ అనిత నా అందమైన అనిత దయలేదా ఆ పాట ఆపానా నీ పాట గొర్రెలు కూడా బెదురుకుంటున్నాయి. బుద్ధ మోసుకుంటే బుద్ధ గరుపులు గరుపు వాళ్ళ ఉంటాయి. సరే కానీ పండుకపోరే బుద్ధాలు గరుపులు గరుపు ఉంటుంది సన్నా. పండుకపోండి నమ్మరాదు, నేను జాముంటా పో పిల్లలు పండుకోపోండి, నేను జాముని లేపుతా. వాళ్ళు లేపు మర్చిపోకు, నేను లేపుతా పో. దొంగ కళ్ళు ఎత్తుకున్నారు. ఇట్లా 20 గుంపులు అడగలుగుతారు. అక్కడ పోతున్నాం 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 దులాడు అడుకోపడి గొర్రెల మళ్ళీ ఇట్లా కెళ్ళొస్తాడు. ఎట్లా పడతాయి? ఎన్ని రోజులారా మీకు చెప్పాటే? అరే తెలియదు కదా వానికి. ఏది మా నువ్వు ఆయన కొట్టడానికి వస్తుంటే రామనాన్న ఆపి నువ్వేమనపోతే ఆయన దేనిలా కూరుకొస్తుండు కొట్టడానికి. ఆపకం కాదు పిల్లగా అడ్డం పెట్టి కొడతారు. నీకు అర్థం కాదు చెప్తే మాటలు కాదు, వచ్చి పలా 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 కొడతారు. ఇంకా ఆయన ఏదో వచ్చి చెప్పిపోతున్నాడు. జర్ర అయితే దెబ్బలు తింటుంటా. దెబ్బలు కాదు తంతారు. ఇప్పుడు వాళ్ళకి తంతారు. ఊకుండా రావాలి చేనులోకి పోయినప్పుడు రైతులు ఊకుండా రమ్మలు తంతారు. తనపోతే ఏం చేస్తారు? హాయ్ అయినా పైకి బైక్ కవదాం బైక్. వాళ్ళు రైతులు ఏలేళ్ళు పెట్టుబడి పెట్టినరా తిరుగుతారు. వాళ్ళు మళ్ళీ కష్టపడి తిప్పల వాడి పండిస్తారు లేరురా. తిరుగుతారంటే తిరుగుతారు, కొడతారు. మనం జాగ్రత్త మల కొట్టుకున్నాలి. వాళ్ళని కూడా అనకూడదు. గురువా పాపిలేగా గురువా మా ఈ గొర్రెలు కాసి చాలా దమ్దమ్ ఉందిగా. మన గుర్రగాస్ అంటే ఊకనే అనుకున్నా. ఆయా అట్లే అనుకుని అయితే అవుతుంది ఊకనే అవుతుంది గుర్రగాసుడు అంటే. ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. బాయ్ కాపరి తనుగన్నా పిల్ల కన్నా గొర్రె పిల్ల ఎక్కువంట. ఎందుకంటే ఏమింటంటే గొర్రె పిల్ల కడుపు నిండికే తన పిల్ల కడుపు నిండు ననింత. మందకు మాత్రమే కాదు తన మందికి కాపరి అంట. తానొక్కడే ఒంటరి అంట కాపరి. ఓ కాపరి. ఎండలేదు వానలేదు చలి అసలు లేకే కాదు. ఏ కాలం ఏదేమైనా తనది ఒకటే దారేనంట కాపరి. ఓ కాపరి. బందూకు బదులు కట్టెవట్టి గొంగడేమో కవచంగా ఏసి జవాను లెక్క కావాలి కాసే కాపరి. ఓ కాపరి. ఒక కంటితో నా నిదురవోయి ఒక కంటితో నా కావలిగాసి మందను కంటి రెప్పల కొలిసే కాపరి. ఓ కాపరి. కన్న తల్లి బిడ్డ
కాపరి ఓ కాపరి ఓ కాపరి ఓ కాపరి రోగమొస్తే డాక్టర్ అయితాడు బాధ వస్తే మారిస్తాడు ఇష్టమున్నా లేకున్నా గని బతుకు తెరువు కొరకు కసాయి వాడవుతాడు కాపరి నిన్న జ్వరం వచ్చిందండి తక్కువేనా అట్లే ఉంది. ఏంకరా మరసాంగ్ వస్తున్నారు ఆయనకి ఏమన్నా బాగా మట్ట పూకున్నారు నల్లు పూస్తున్నారు చింత చేస్తారా ఆయనకి ఏం లేదన్నా వాడు నిన్న హాస్టల్లో ఉన్నానని దెంకొని వచ్చిండు ఊర్లకాడికి తోలిచ్చినాం బాగా జ్వరం వచ్చింది అన్నాం కానీ జ్వరం గిట్ల ఏం వచ్చలేదు వాడు ఉన్నందుకు ఊర్లకాడికి తోలిచ్చినందుకు అదే ఆలోచన చేసుకుంటూ కూర్చున్నాం. అట్లానా అదే సంగతి ఉన్నాను పడాను నేను చూసుకుంటాను కూరక్కడ సరే సరే పాటు బాగా తోలిచ్చినావు ఏంటి ఆలోచన చేస్తున్నావు నువ్వు తోలిచ్చింది కూడా మంచిదే పిల్లలకు కూడా కష్టం విలువ తెలిస్తేనే బాగా గౌరవంగా పెంచితే ముందరి తర్వాత బతకలేరు నువ్వు చేసింది కూడా మంచి ఆలోచనే పాటు ఎందుకు బాధపడతావు కానీ సరే సరేలే కష్టమిల్లో తెలవాలనే పంపించినారా వాడిని కూడా ఏందని తెలవాలి ఉన్నది ఒక కొడుకని చిన్న బాధ అంతే. రావులుగా సర్ది తెచ్చిన లేవు రోయ్ రావులుగా అరే ఓయ్ మంది తెచ్చిన లేవు మందు కూడా తెచ్చిన లేవు నాకేం తెలియదేమో. మందు తెచ్చిన తాతవా మొత్తం అంటే నాన్న వానలాడుక నన్ను చదికి ఎంత పోతే ఎంతసేపు పోయి దగ్గర ఉందా దగ్గర ఉందా నడిచినట్టుకొని బురదల పడక బండి కొనుక్కోలే చెరుకు కట్ట పోయి బాట బాగాలేదు ఏం లేదు నడిచి ఎదురుకొచ్చే పొద్దుంటే నాని తిరిగి 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 కూసా ఏం రాసలే ఏం రాత రాసలు మళ్ళా స్కూల్ కూర అంటే అట్ట పోలేవు మందిది ఫస్ట్ కళ్ళు పెట్టి వణుకుతున్నా మందు కూడా తాతవా వాళ్ళు తాగపోతే కాదు ఇంకా బాడీ పనిచేయదు మీ తాత పంపించా పిల్లగాడు నానిండని మా తాత దగ్గర లేడు దెంగుతుటి పిల్లగాడు ఓనకు నాని నువ్వు కొండవో బాడా అని దుకునం కాడ ముసలోని పేరు చెప్పేస్తే ఈడట్టే పిచ్చి రాతలు రాస్తుండ్రు ఈ చదవలేక ఉదక్కోడికి పోయి సాయలేకపోరా అంటే పిల్లాడు సాయలేకపోకుండా వచ్చి గ్లాస్ నీ కూడా ఇడికి తెచ్చు గ్లాస్ కావాలా ఏ వద్దబ్బా నాకు ఆ గిలాస్ అవద్దు నాకు గిలాసాలు అలవాట్లేదు నీకు మూతనే ఎట్లా తీయాలన్నా దెంగి బీర్ తెచ్చుకున్నావు మంచిగా నాకు కొట్ట పట్టుకొచ్చినావు మందాదనగా వస్తలేదు కదా నప్ప ఇది కదా లేపిస్తా కదా వచ్చింది వేసుకో చల్లగా పాడైంది ఏం చేద్దాం నాన్న మెత్తగా తగ్గిపోయింది సేదైందిరా ఏం తెచ్చావు నాగనికి ఆయనకి ఏం ఎంత చట్నీ ఉండే కానీ అంత చట్నీ వేసి ఇచ్చింది చిన్న కప్పులు వేసుకున్నాను ఇంత అరే సీను అన్నం తిందురా ఇప్పుడే వద్దాను నాకు ఆకలి జనానికి ఎవరు లేపాలి మళ్ళీ నిన్ను తిందురా అని చెప్పినా ఊకే తినాలి లేచి ఎట్లా అంటావు ఏమంటలేవు నువ్వు కానీ సీన్ కానీ లేపు నువ్వు లేపుతాను లేస్తాడు లేసాడు పాడు తింటాడు సర్లే అనిత ఓ అనిత నా అందమైన అనిత నుంచి అనిత అంత అని పట్టినావు ఎవరా అనిత లవర్రా నీకేంటి దెంగితే ఒకలతలు పడతావు పాట పాడినప్పుడు వినాలి ఆరాలు చేయకూడదు
మనకు బాధలు అనేది నా లవరు లవ్ ఫెయిల్ అయిపోయాను. అది ఫెయిల్ అయిపోయినా కాదు, ఫెయిల్ అయిపోయినా. మూసుకొని నా పోయి. సరే ఎట్లా ఫెయిల్ అయినా? ఎట్లా ఫెయిల్ అయినంటే వాళ్ళ అమ్మకి ఇష్టం, వాళ్ళ చెల్లికి ఇష్టం, కానీ వాళ్ళ ఆయనకే నచ్చలే. ఎందుకు? ఆస్తి ఉండాలంట, ఆయనకి ఆస్తి కావాలంట. ఆయన 50 ఏళ్ళు ఉన్నోనికి ఏం సంపాదించుకుంటాడు, 25 ఏళ్ళు ఉన్నోనికి పిల్లనిచ్చేటోనికి మళ్ళీ వానికి ఆస్తి ఉండాలంట, అన్నీ ఉండాలంట. మనం ఏం చేస్తున్నాం, జీతాలు ఉంటున్నాం, మనకి ఎవడిస్తాడు పిల్లని? అందుకే అన్నీ వదిలేసుకొని మంది వేసుకొని గొర్రెకాడికి వచ్చి జీతం ఉన్నాం. అతను అన్నాడని నువ్వు అంత బాధపడుతున్నావు రాములుగా. పిల్లనిచ్చేటోళ్ళు ఎవరైనా అంటారు రా, మనమైనా ఒక ఇంటికి పిలిచేటప్పుడు మనమైనా అనవా పిల్ల ఆ ఇంటికి పోయి ఎట్లా బతుందో కష్టపడుతుంది, ఆ పిల్లకి ఆ ఇచ్చిన ఇంటి కాడ ఎన్నో అన్నం ఉంటే చేసుకొని పోతారని ఎవరికైనా ఆశ. నువ్వు పిల్లని ఇష్టపడుతున్నావు బాగానే ఉంది, ఆ పిల్ల గురించి పోయి ఇంటికెళ్ళి కూడా ఇచ్చేస్తావు, కానీ ఆ బిడ్డ ఆడుకో ఎక్కడ కష్టపడుతుందో అని అతని ఆలోచన. ఆడపిల్ల తండ్రి ఎవరైనా ఆలోచిస్తారు, బాధపడతారు. మనకు లేవు అని సంపాదించుకోవాలి కష్టపడి. స్కిన్ తాగుపడబ్బా, నాకు కనవై తీరినట్లయితేనే నాకు చాలా స్కిన్ తాగు. ఇదేదో నాకు ఆవరేజ్ ఉంటుంది, తప్పేసాను. స్కిన్ మనం కూడా చూసి తాగి కంట్రోల్గా ఉండాలి రాములుగా. మనం కూడా ఇట్లా చెలివిడిగా ఎప్పుడంటే ఎప్పుడు ఏలపాలు లేకుండా కూడా ఆడ అంటే ఆడ తాగకుండా పోతే కూడా ఎవడు పిల్లని ఇస్తాడు చెప్పు, ఏమంటే ఎవడు ఇస్తాడు? తాగాలే, లవ్ ఫెయిల్ అయినప్పుడు తాగాలే. అట్లదైనాకే మన బతుకులు ఇట్లా అయినాయి. ఈ తాగుడు కూడా అన్నీ బంద్ చేసుకొని బెదవంతులు పిలిపించుకొని మాట్లాడి పెళ్లి చేసుకో, నేను కూడా చెప్తా. కానీ సర్లే కానీ తిందాంపా, ఇవన్నీ ఎందుకు. కారం ఎక్కువైంది, కొంచెం పప్పేనా? డబ్బులు ఉంది, పప్పు పోసుకో. మోసుకొని ఒక తిన పోయి పప్పు ఉంటుంది దాంట్లో పోసుకో. పట్టు ఇంక తనేసా పట్టు, కారం ఉంటే కొంచెం 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 పట్టు. నాకింత పెట్టు రాముడు, నాకింత పెట్టబ్బా. ఏంతో రమ్మీది రాముడు, మాది టమాటా చారు. సార్ ఇంతేరా, సార్ బాగుంది. నాకు సరిపోదు. మరి మా పిల్లగా ఇంతే నా మేము విన్నా. మళ్ళా నువ్వు ఉండి చిన్నగా లేపు, నేను వండుకుంటున్నా. నేనుండి నిన్నే లేపుతాడు, పిల్లగాడు ఓడాడు ఉంటాడు. నువ్వు ఎందుకున్నాడు? నేనుండి నేను లేపుతా, నువ్వు అనుకో. సరే లేవు, ఏం చేస్తావు ఇంకా. ఆహా ఓయ్ రాములుగా రే, ఓయ్ లేవు. టైం ఎంతైంది? 12 అయింది చూడు, 12 అయింది టైం. భద్రం గుర్ర అక్కడ చెట్లకి కూక బేరుతున్నాయి. పండగకు లేచి లేచి ఆ బ్యాటరీ వేసి తిరలాడుకుంటూ ఉండు. పండగ అక్కడ ఊక గుర్ర బేరుతున్నాయి. అరా సరే పండుగ భద్రం పండుగ ఇట్లా. చిను చిను ఏందన్న ఇంత రాత్రి లేవు. ఏం గొర్రెగడ వండనీకి వచ్చినా తెల్లాలి, జాము ఉంటే తెలుస్తుంది ఒకరోజు. జామ్ ఏంది జాము? గొర్రెల గిమ్మితో లైట్ వేసి కావాలండు, 2 గంటలకు నన్ను లేపు టైం అయినాక సరేనా? ఎదురు వస్తుంది. రామణ రామణ, గొర్రెలు మొత్తుకుంటున్నాయి, ఎవరు వచ్చినట్టు రానా? నువ్వు జాము దెంగలేక నీవన్నీ అది కాదన్న, నిజంగానా లేపే అన్న? నిజంగానా? చూడనా ఒకసారి వచ్చి. మాన్ లేపో, మళ్ళీ మాన్ లేపో. మా మా
దొంగల ఎంతమంది చెప్పు. ఎంతమంది వచ్చిందా? అదే పిల్లగాని పట్టుకున్నారా సీన్గానే? అరే రేయ్ మా ఓన్ వదిలేరురా రేయ్, లేకపోతే నేను చంపేస్తా చెప్తున్నా. మా ఓన్ వదలండి. అరే చూద్దాంరా దెబ్బదారా ఏమైందిరా? చూద్దా లండా కొడుక నీ వల్ల దొంగలు ఇడిచి పెడితే కొడుకు ఎంత పని అయిపోయా. కింద పడితే వాళ్ళు అవతలంగా వచ్చి ఎత్తుకోవాలి. ఉరికొచ్చి తెలదా సైడ్ పోండి. ఇప్పుడు జర దాంట్లో తప్పిపోయారు కదా బాగా చిక్కిపోయి నీళ్ళు చూపించుకుని ఇడిచి పెట్టుకుని అయిపోయింది ఈడ. చేతి చిక్కిపోయారు కదా అంటే నేను కూడా వస్తుంటే చేతి చిక్కిపోయారు కదరా. సైడ్ పోండి రావాలని చెప్తుంటే మళ్ళీ కింద పడని చెప్తే ఉనియాలు తప్పించుకొని పేరు ఇప్పుడు. నేను లండా కొడుకు ఉన్నారా నీ వల్ల అంత ఉనియాలు ఇడిచి పెట్టినది. పా నడు. మా గొర్రెల కాడికి దొంగలు కూడా వస్తారా? దొంగలేనికి రారు పిల్లగా, దొంగలు రారు అంటావు. ఎర్ర అంటే శర్వంకం అవుతుంది, అంత కుంపారిపోతుండే. చూడనా పోయినా మన ఇంటికాడ అంతా అంటే నీ మిండగా చూడు ఎట్లా వచ్చింది దెంగిపోనికి. సౌన్గా మా కుట్లు మళ్ళీ ఇట్లా వస్తారు పా అతనికి బండవిని పా. ఇంతకాడ కొత్త ఇంతకాడ పోయి కూర్చొని అతను పా అమ్మరాదు పా అతను పా అమ్మరాదు. చూడరా ఓడ కొడుకు అతను వచ్చినట్టు రే. గొర్రెల కాడ ఇట్లుందిరా నాయన. నిన్నేమో నీళ్ళు లేక టైంకి అన్నం తినలే, ఇవాళేమో అని కొట్టనీకి వచ్చే, ఇప్పుడేమో దొంగలు వాడి జరైతే చచ్చిపోతుండే. మా హాస్టల్లో నయ్యం తిట్టిన జరసేపటికైనా దగ్గర తీసుకుంటే సార్ వాళ్ళు. ఈడేంది ఇట్లుంది? అరే రావుగా ఓయ్ ఎక్కడ పిల్లగాడు ఎక్కడ సీన్గా లేడు. ఏ ఇటకి వెళ్ళి ఉంటాడు చూడు అక్కడ. లేడు కదరా పొద్దుగాలతో చదువుతాను అతల కాడ ఒక లేడు. ఇంకేమో నాకేం తెలుసు ఇక. ఎక్కువ మళ్ళీ పిల్లగాడు ఇంతకు చూడలే నేను కూడా చూడలే ఇంకా. ఎక్కువ పోయినట్లా అని ఏం మళ్ళీ ఎక్కడ తిరుగుతున్నాయి కూడా అక్కడ. సాంపోతా ఉండగా వండినాక ఎంతనే వండిండే. ఇక్కడ వండి కానీ చక్కలేసి నీతో కానీ వచ్చింది అనుకున్నా. రాలే నాతో రాలే. వాడు నైట్ దెబ్బకు దెంకొని వెళ్ళినట్టున్నాడు. అవ్వారా వాడు ఇదంతా నాతోనే ఆడతాను వెళ్ళినట్టున్నాడు వాడు. వాడు నాతో దెబ్బకు బెదురుకున్నాడు వాడు. అలవైంది కోడే ఒత్తుపోయింది కోడే కోడే ఒత్తుపోయి బెరిచి వెళ్ళిండు రా. బేసి వెళ్ళింది. అవును నేను ఇటుకెళ్ళి దేవులు ఆడుతున్నా పిల్లగాడు ఎక్కడ. ఏమైంది బిడ్డ ఇప్పుడు వచ్చినావు? నా గొర్రెలు వేయడం నా వల్ల కాదు, నేను ఇంకా గొర్రెలు వేయండి. ఏమో దొంగలు పడ్డారు, మొన్న వర్షం పడ్డది, సరిగా నిద్ర లేదు. ఇంకో పొలాల కింద పడి గొర్రె మన నేను అదే చెప్పిన బిడ్డ, శాత కాదు కాయలేవు చదువుకోరా మంచిగా అని చెప్పిన. నీ వినకుండా చేయకుండా వచ్చి సరే చదువుకుంటా. సరే పట్టుకుపోదు పట్టు హాస్టల్ కడుకోదు పట్టు. హాస్టల్కి పోయి చదువుకోరంటే గొల్లరగడ పోతాను, గొల్లర నుంచి కాదంటున్నావు. ఇప్పుడు పోయి హాస్టల్కి పోయి అన్నా మంచిగా చదువుకో, బుద్ధి మందులు అవుతావు, మంచి నౌకరు చేతు. అరే అంజిబాబు ఫోన్ చేస్తున్నాడు రా. హలో మళ్ళానా నా కొడుకు హాస్టల్కి పోతాను వచ్చిండు, గొల్లరగడకి వెళ్ళి ఇంటికి హాస్టల్కి తోలిచ్చి వస్తా జర భద్రం. సరే సరే మంచిది మంచిది. దబ్బున తోలిచ్చిరా, మళ్ళీ బొద్దు పోతుంది, గొర్రెలు వేస్తాయి. మేము పొద్దున మన తొందరనే వస్తాలే, తోలిచ్చి అక్కడనే గొల్లరదికి వస్తా. సరే సరే మంచిది. ఓకే.
డాడీ ఓకే, అమ్మా నాకు ఆర్మీ జాబ్ వచ్చింది. చాలా మంచిది. ఏది నువ్వు సాధించు. బంగారం. నాకు తెలుసు బిడ్డ నువ్వు తెచ్చిస్తావా నీ జాబ్ తెచ్చుకొని. కానీ నాయన నువ్వు ఆ 3 రోజులు గొర్రెల కాడికి పంపకపోతే నేను చదువుకోకుండా కష్టం చిల్లరగానే కదా అయిపోయింది. చేసేది. కష్టం నువ్వు పంపించిందే మంచిదని డాడీ నాకు. సీనియర్ వచ్చినాక జాబ్ వచ్చిందా ఎలా చిన్న నాకైనా కూడా అయినా కదా 4-5 ఏళ్ళు రాబడు పోయి మరి కాడా పోయి మంచి డిసిషన్ తీసుకున్నావు రా. చదువేరా మనకు కావాల్సింది. చదువే మనకు అన్నం పెట్టేది, ఇల్లు తెచ్చేది. నాయన కష్టం నిలబెట్టినావు, చాలా సంతోషం అబ్బా. చక్కరైనా పోయి కూడా తక్కువ కింద చక్కర మీకు కూడా పెడతాం లేదు, స్వీట్ ఎందుకు తొందర పడతాం. తెచ్చినామనుకుంటున్నాను. రావణ మళ్ళా గుండి వేసుకున్నావు, పెళ్ళింగ్ అయ్యలేదా? అప్పుడు అంటే పెళ్ళి అయింది, మళ్ళీ కొడుకు పుట్టిండ్రా. అందుకే గుండె చెప్పుకొచ్చుకోండి. మొన్న తిరుపతి పోయి వచ్చిండు. కొడుకు పుట్టినందుకు గుండి వేసుకున్నాడా? ఆహా. మెడికల్ ఇచ్చేసాను తండ్రి కొడుకులు 2 పోయి. మీ ఫ్యామిలీ అంతా బాగుందా? మన మా వాళ్ళంతా మంచిగానే ఉన్నారు అబ్బా, బాగానే ఉన్నారు. రామన్న ఆయన మీరు గొర్రెల కాపర్లు, నేను దేశానికే కాపర్ని. సచ్చినా నేను నా దేశం కోసమే. శబాష్, చాలా మంచివాడు నువ్వు. శబాస్ రసీన్, మనగాడు రసీన్. అంతా సెట్ అయింది, అందరు మంచిగా ఉన్నారు. ఈ శుభ సందర్భంలో ఒక పాట పాడవా నా కోసం? పాడతా నీకోసం. అనిత ఓ అనిత నా అందమైన వద్దా అన్న, ఈ పాట ఆపే అబ్బా. ఆపరి